రెండు కులాల పాలన పోవాలి, ఇక బహుజనుల కుల పాలన రావాలని బీఎస్పీ పార్టీ పిలుపునిచ్చింది. ఇక చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో బీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రెండు కులాల పాలన పోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి పిలుపునిచ్చారు. ఇక బహుజనుల కుల పాలన రావాలని అన్నారు. కుప్పం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పోటీ చేస్తున్నాడని ప్రకటించారు. ఇక బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీని స్పష్టం చేశారు. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు బహుజనులు ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ఇక ప్రజలు ఆలోచించి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారిని మరి పార్లమెంటు పోటీ చేసినటువంటి అభ్యర్థిగా మరి మా పార్టీ తరఫున బహుజన సమాజ్ పార్టీ తరఫున నిలబడిపోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఇద్దరు ఎవరైతే ప్రజాసేవలో వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా మరి గడుపుతూ ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా గెలిపించగలిగితే తప్పకుండా వాళ్ళు ప్రజల యొక్క సేవకు ఇప్పుడు 24 గంటలు ప్రజలకు ఉపయోగపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయ్ కుమార్ గారికి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిగా మరి గణేష్ గారికి ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. జై భీమ్, జై భారత్. అధికారంలో ఉన్నటువంటి వర్గాలే బాగుపడతాయని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటంటే కమ్మకులం అధికారంలో ఉన్నప్పుడు కమ్మోళ్ళు అభివృద్ధి చెందారు, రెడ్డి కులం అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు అభివృద్ధి చెందారు. కానీ ఏ అధికారం లేనటువంటి మన జాతులు మొత్తం కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అణగారిపోయినటువంటి వర్గాలుగా తయారైపోయారు. తిండికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కరువును ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక మరి కొత్త చేత పట్టుకొని ఈ రోజున రాష్ట్రాలు వదిలిపోయి ఎక్కడెక్కడికో వలసలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాం. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు ఏతున్నాయో, ఈ పార్టీలు ఏతున్నాయో, ఈ పార్టీలు వదిలించుకొని బహుజన కులాల అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పినటువంటి ఏదైతే రాజకీయ మార్గం ఉందో ఆ మార్గంలో అవసరం ఈ రోజున ఈ రాష్ట్రంలో బహుజనులకు ఉందనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ చెప్తా ఉన్నది, ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు కులాల పాలన పోవాలని, బహుజన కులాల పాలన రావాలని చెప్పి నినాదంతో రాబోయే ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేము రెండు కులాల పాలన పోవాలి అంటే వైసీపీ పాలన పోవాలి, టీడీపీ పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. బహుజన కులాల పాలన ఈ రాష్ట్రంలో ఎలా వస్తుంది? కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే వస్తుంది. 80% 90% బహుజన కులాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒకే ఒక పార్టీ భారతదేశంలో ఈ రాష్ట్రంలో పార్టీ ఈ బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి ఈ బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి వస్తే మనం ఏం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయాలి. ఈ కుప్పలో ఉండే ప్రజలకు కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కుప్పంలో రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఇక్కడి నుంచి మరి గణేష్ ఇన్ఛార్జ్గా ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, నేను ఇంకొకరిని గెలిపిస్తానని చెప్తున్నటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినటువంటి ఎవరైతే మరొకళ్ళు గెలిచినా కూడా వీళ్ళిద్దరు గెలిచినా కూడా మన జీవితాల్లో మార్పు రానేరో. ఎందుకంటే మీ గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే లేరు. భారతదేశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, కనీసం